ఇక పబ్లిక్ ఇప్పుడు చెప్పుకునే ముచ్చట ఏంటంటే ఆగురు ఈ ఆళ్ళకు మా ముసలోడు రావాలి ఇంకా రాలేడేంది. ఓ తాత ఏడున్నవే? అట్లా కాదురా, మావోడు ఎందుకు కావద్దు అని అంటాను. చెప్పు అది చెప్పు నాకు. నిన్న మొన్న వచ్చిన మీ ఓడ పెద్ద మనిషి అయితే ఎప్పటి నుంచో ఉన్న మావాడు చేతులు విసుకుంటా కూర్చోను. ఇక నువ్వు బాగా లావు నిలుగుతానవేంద్రా. మొన్న మావోడు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచిండో చూసినావు కదా. అసంటోడు మావోడే పెద్ద మనిషి అయ్యేది నుంచి ఇంకా పార్టీ ఎంత ముంగడికి పోతుందిరా. ఏమో బాగా మాట్లాడుతున్నావురా నువ్వు. నీ మా ముసలోనికి రోజుకో పంచాది లేకుంటే పొద్దే పోదమ్మా. ఓ తాత ఏందే మీ పంచాది నాకు చెప్పు, నేను అరుచుకుంటా తమ్ముణ్ణి. కూర్చరా ఎత్తలేనాడట, ఏత్తరా ఎత్తుతా అన్నాడట. వెనకటికెవడో ఈ మా సొంటోడు. ఈమె రాసిచ్చిన వార్తలే చక్కగా చదవ కానీ వీడికి వచ్చి ఈకలు తోకలు అని మా పంచాదులు దింపుతుందట. మాది మేము చూసుకుంటాం కానీ నీ పని ఏదో నువ్వు చూసుకో. ఏమో వీడికి వచ్చి చెప్తాను ఈమె. చిన్న ఇప్పుడు ఇదంతా అద్దురా. మావాడు అధ్యక్షుడు అయితే మంచిగా ఉంటుంది. నువ్వు లేనిపోని కథలు పడకు, నువ్వు లేనిపోని ఇగురాలు పెట్టుకోకు. నేను చెప్తాను, నేను చెప్పింది నా ఇదే ఫైనల్ ఇక అంతే. అబ్బా ఏ జన్మల ఏం పాపం చేసుకున్నానో ఈ జన్మల గీ ముసలోడు నా మెడకు పడ్డాడు. ఓ తాత నీకు జర పుణ్యం ఉంటది, ఇంతకు మీ పంచాదేంటిదో చెప్పే. అయితే అది కాదక్క, దేశే ఆగురా. నువ్వేదిరా దానికి చెప్పేది? అంటే నీకు చక్కగా నువ్వు చెప్పుకుందామని చూస్తానవా? వాళ్ళు కదా కూడా నేను చెప్తావు. అయితే అది కాదు బుజ్జి, ఇద్దరం మేము పువ్వు పాచి అభిమానులే, పువ్వు పాచిలే ఉన్నాం కాంటలేను. అయితే వీడేమో ధర్మపురి అరవింద్ సార్ అభిమాని, ఇక నేనేమో మా ముత్రాసి బిడ్డ ఈటల రాజేందర్ సారు చుట్టపోయింది. అయితే మొన్న జరిగిన ఎలక్షన్లలో మా ఈటల రాజేందర్ సారు దగ్గర 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిండు కదా. అయితే అసంటోనికి మన రాష్ట్ర పువ్వు పార్టీ పగ్గాలు అప్పచెప్తే పార్టీ ఇంకా ముందడికి మంచిగా పోతుంది అని నేనంటా. అంటే ఇక వీడేమో నిన్న మొన్న పువ్వు పార్టీలకు వచ్చిన మీ ఈటల రాజేందర్ సార్కే పగ్గాలు అప్పచెప్తే ఎప్పటి సందో పువ్వు పార్టీలు ఉంటున్న మా అరవింద్ సారు చేతులు బిసుకుంటూ కూర్చోవాలని అంటాను. అంచనా ఇది పద్ధతి విందే? మీ పంచాదేమో గాని వాళ్ళిద్దరికి కాదని డీకే అరుణక్కకే తెలంగాణ పువ్వు పాటి పగ్గాలు అప్పజెప్దామని చూస్తున్నదటనే మీ అధిష్టానం. అగో గట్టెత్తుంటది. మా ఈటల రాజేందర్ సారు ఈ పువ్వు పార్టీలో ఎన్నో అవమానాలు పడ్డాడు. ఈ పువ్వు పార్టీలో ఉండే ఇంకో వర్గపోళ్ళు మా ఈటల రాజేందర్ సారును మెడలు బట్టి అవతలకు నూకేయాలన్నంత పని చేసిర్రు. అట్లనే అవతల పార్టీలు మళ్ళా మన పార్టీలకే రావే అని మస్తు మభ్యపెట్టిర్రు. అయినా కూడా ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు పడుకుంటున్నైనా కూడా ఈ పువ్వు పార్టీలో నిలదొక్కున్నాడు మా ఈటల రాజేందర్ సారు. ఇవాళ మా ఈటల రాజేందర్ సార్ను కాదని వాళ్ళెవరకు అధ్యక్ష పదవి ఇస్తానంటే మేము ఊకుంటామా? అసలుగా ఊకోం అసలే. పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయాన్ని నువ్వెట్లా కాదంటావు గాని నిజానికైతే ఈటల సారుకు పువ్వు పార్టీ పగ్గాలు అప్పచెప్తేనే పార్టీ ఇంకింత బలపడుతుంది అని చాలా మంది అంటున్నారు. గాని అది నీ చేతుల్లో ఈటల సారు చేతుల్లో లేదు కాదే. అవును కరెక్టే, అది మన చేతిలో లేదు. కానీ మా లెక్కకైతే మా ఈటల సార్కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి. అయినా మా బంజానకు ఇచ్చారు, అది కూడా మాకు సంతోషమే. ఎందుకంటే మన తెలంగాణలో పువ్వు పార్టీ ఇంత వికసించిందంటే అది కారణం మా బంజాన్న పనితనమే. అట్లా అని మా ఈటల రాజేందర్ సార్కు అన్యాయం చేస్తామని అంటే ఊకుంటాం మేము? మంత్రి పదవి ఇవ్వకున్నా కనీసం ఈ అధ్యక్ష పదవైనా ఇయ్యాలి అంటావు అంతేనా? 100కు 100% మా ఈటల రాజేందర్ సార్కి అధ్యక్ష పదవి ఇవ్వాలి. అట్లా అని మేము డిమాండ్ చేస్తా అంటే ఇగో నాడి మిత్తగో వీళ్ళు వచ్చి మా కాళ్ళ కచ్చ పుల్లలు పెట్టినట్టు చేస్తారు రాంచను. అరే చిన్న, నీకు రాష్ట్ర రాజకీయాల గురించి తెలియదురా. మా ఈటల రాజేందర్ సార్కు కేసీఆర్ సార్ తోటి ఎన్నో ఏళ్ళ కానిచలు తిరిగిన అనుభవం ఉన్నది. రాష్ట్రం మీద మంచి పట్టున్నది రాంచను. అసలు మా ఈటల రాజేందర్ సార్కు అధ్యక్ష పదవి ఇచ్చినాం అనుకో, మంచిగా పార్టీని ముందడికి గట్టిగా దావస్తారు రాంచను. గట్లయితే మేము అసలుకే ఊకోము, మా అరవిందల్ సార్కే ఇయ్యాలి. ఇగో మీరు గిట్ల వర్గాలుగా ఏర్పడుతున్నారనే గప్పట్ల బండి సారుకున్న అధ్యక్ష పదవిని తీసేసి మళ్ళీ కిషన్ రెడ్డి సార్కే పార్టీ పగ్గాలు అప్పచెప్పిండ్లు. ఇప్పుడు కూడా గిట్లనే పార్టీని పల్గా జీరుతామంటే డీకే అరుణక్కకే పార్టీ పగ్గాలు పోతాయి. అయినా మంచిదే, కానీ వీళ్ళ ధర్మపురి అరవింద్ సార్ చేతికైతే మా పువ్వు పార్టీ పగ్గాలు అసలే పోనీయం. అప్పట్లోనే బండి సంజయ్ సార్ వర్గపోలు చేయబట్టి మా ఈటల రాజేందర్ సార్ వర్గపోలు మస్తు తిప్పల పడ్డారు. ఎరికేనా? ఇప్పుడు వీళ్ళ చేతికి పోతే మా ఈటల రాజేందర్ సార్ వర్గపోళ్ళు ఎంత ఆగమవుతారు. మేము ఏం చేయాలి చెప్పు? చేతులు పిచ్చుకుంటా కూర్చోమా మీరు చేయబట్టి? నిజానికైతే ఈటల రాజేందర్ సార్కే మంత్రి పదవి ఇచ్చి బండి సంజయ్ సారుకు రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇస్తారు కావచ్చు అని చాలా మంది అనుకున్నారే తాత. కానీ బండి సారుకు మంత్రి పదవి ఇచ్చిండ్లు కాబట్టి ఈటల సారుకు రాష్ట్ర పువ్వు పార్టీ పగ్గాలు అప్పచెప్తారు అని చాలా మంది అనుకుంటున్నారు.
ఇన్నావరా పోడా ఇన్నావా అరే మా ఈటల రాజేందర్ సార్కు మన పువ్వు పాచి పగ్గాలు అప్పచెప్పినాం అనుకో అప్పట్లో మా ఈటల రాజేందర్ సారు కారు పాచలతో కలిసి పనిచేసింది కదా దాంట్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు కూడా మన పువ్వు పాటలకు కత్తారా అంటేనో ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ల కాడ నుంచి కారు పార్టీకి మొదలైన కట్టాలు ఎంపీ ఎలక్షన్ల దాకా ఇంకా వర్తనే లేవా అందుకే ఆ పార్టీలను అందరినీ మన పువ్వు పాటలకు గుంజుకత్తారా ఎట్లా చేసైనా వచ్చే 2029 ఎలక్షన్ల నాటికి మన పువ్వు పార్టీని అధికారంలోకి తీసుకొస్తారా అంటేనో అయినా మేము అస్సలే అయినాం మా అరవింద్ సార్కే ఇవ్వాలి వినకపోతే ఏం చేస్తావురా అరే బాగా నీళ్ళు తాగకపోతే ఏం చేస్తావురా నువ్వు ఏం చేస్తావు చేసుకోపో ఏం చేస్తావు చేసుకోపోరా ఏం చేస్తావు చేసుకోపో ముసలోడా అరే మీ కోట్లాట సల్లగుండా ముసలోడా ఇది వరకు పార్టీల లోళ్ళంటే కాంగ్రెస్ అన్నట్టు ఉండే గసుంటిది వాళ్ళు మంచి కలిసిమెలిసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకుంటే ఇప్పుడు గానవాయితీ మీరు ముంగటేసుకుంటున్నారా అవ ఇంటానా అవురా ఆ బుజ్జి ఏమంటుంది ఇంటానా వాళ్ళకి తక్కువ అరే కర్మశిక్షణకు మారిపోయారు కాదురా మన పువ్వు పార్టీ అసలు పార్టీలనే మనం లొల్లులు పెట్టుకుంటే ఇక మన పువ్వు ఎట్లా వికసిస్తుందిరా ఇగో ఇది అంతా అద్దు మనకు లొల్లులు పంచాదులు అద్దు మనం కూర్చొని మాట్లాడుకుందాంపా అయితే ఇక మీకద్దు మాకద్దు అధ్యక్ష పదవి డీకే అర్ణకకి ఇద్దాంపా ఇక అరే మళ్ళీ డీకే అర్ణక కట్టవేంద్రా అంటే మా ఈటల రాజేందర్ సారు మంత్రి పదవిని త్యాగం చేయాలి ఇటు అధ్యక్ష పదవిని త్యాగం చేయాలి అరే బాగా మాట్లాడతాను అంటే మనం పంచాయతీ పెట్టి 3 రోజులకు సంధిద్దామంట నువ్వు బాగా మాట్లాడతావు ఊళ్ళోకి అయితే బాగా ఊళ్ళోకి బాగా మాట్లాడదాం ఊళ్ళోకి బాగా నువ్వు మాట్లాడు పారా నువ్వు పాని ఇక్కడే తొక్కి పెడతా ఓ మీ లొల్లి పాడుగాను ఎవరికే పదవి ఇయ్యాలను మోడీ సార్కు బగ్గెరక గాని నువ్వైతే సప్పుడేక ఓ ముసలోడా చూసినారులా పువ్వు పార్టీల పదవులు అనే వరకు ఎట్లా పంచాదులు అవుతున్నాయో మా లీడర్కే అధ్యక్ష పదవి ఇయ్యాలంటే మా లీడర్కే ఇయ్యాలని వర్గాలు ఎడిపోతున్నారట కార్యకర్తలు ఏమో మరి అధ్యక్ష పదవి అయితే ఈటల సార్కు ఫిక్స్ అయింది అని అంటున్నారు చూడాలి మరి ఈ తాప అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందో పువ్వు పార్టీని జనాలకు ఎంత తీసుకుపోతారు